స్ట్రైట్ అట్లా స్ట్రైట్ అన్నండి వెనక్కి వెనక్కి విద్యార్థులకు స్టూడెంట్లకు న్యాయం వరకు వైఎస్ఆర్ పార్టీ పోరాడతాం జై జగన్ డిఎస్సీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. డిఎస్సీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే రాష్ట్ర నిరుద్యోగులతో తెలంగాణ మారుతున్న నారా లోకేష్ వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గత 10 రోజులుగా ఈ యొక్క డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులని బకాయిలు వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా నిరుద్యోగులకి దాదాపు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మైకులు పట్టుకొని చెప్పడం జరిగింది. ఆ 30 లక్షల మంది నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి ఆగస్టు 1వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి పుట్టపర్తిలో, అదేవిధంగా గత 3 రోజులుగా 6వ తేదీ 7వ తేదీ 8వ తేదీ రిలే నిరాదీక్షలు చేపట్టడం జరిగింది. ఆ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు, మెగా డిఎస్సిని ప్రకటిస్తాను, మెగా డిఎస్సిని విడుదల చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మెగా డిఎస్సి పేరుతో ఈ రాష్ట్రంలో 16,500 పోస్టులని మెగా డిఎస్సి పేరుతో విడుదల చేయడం జరిగింది. దానికి గాను దాదాపుగా 3,50,000 మంది అభ్యర్థులు డిఎస్సిని అప్లై చేయడం జరిగింది.